భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగిన ప్రతిసారి ఆ యుద్ధాన్ని వెండి తెరపై వివరించే ప్రయత్నం చేశారు దేశంలోని దర్శక నిర్మాతలు. దేశభక్తిని రగిలించారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ పై సినిమాలు తీయడానికి దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఒకవైపు దేశం దాయాది దేశంతో పోరాటం చేస్తుంటే ఈ టైటిల్ గొడవేంటి అంటారా? పహల్గాంలో అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్న ఉగ్ర మూకలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కు గట్టి బదులు చెప్పింది. దాయాది దేశంతో యుద్ధం ఇది మొదటిసారి కాదు. 1947 ఘర్షణ జరుగుతూనే ఉంది. ఎన్నిసార్లు మన దేశం బుద్ధి చెప్పినా దాయాది దేశం తీరు మాత్రం మారటం లేదు. భారత్ పాకిస్తాన్ వార్స్ బ్యాక్డ్రాప్ లో చాలా మూవీస్ వచ్చాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైటిల్తో సినిమాను తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. దాదాపు 15 నిర్మాణ సంస్థలు ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. టీ సిరీస్, జీ స్టూడియోస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆపరేషన్ సింధూర్ కోసం పోటీ పడుతున్నాయట. జియో స్టూడియోస్ కూడా ముందు రేస్లో నిలిచినా ఆ తర్వాత విరమించుకుంది. పాక్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల గర్వపడుతున్నామని, ఆపరేషన్ సింధూర్ వినియోగించుకునే ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చింది. 2016లో ఉరి దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్పై చేసిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో ఉరి అనే చిత్రం తెరకెక్కింది. 2019 పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం చేసిన బాలాకోట్ వైమానిక దాడి కథ ఆధారంగా ఫైటర్ వచ్చింది. 1965లో భారత వైమానిక దళం పాకిస్తాన్పై చేసిన తొలి వైమానిక దాడి ఆధారంగా తెరకెక్కిన స్కై ఫోర్స్ ఇటీవలే బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన దేశ త్రివిధ దళాల ధైర్యాన్ని, వీరత్వాన్ని చాటేలా బార్డర్, గుంజన్ సక్సేనా, శేర్షా లాంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే దారిలో ఆపరేషన్ సింధూర్ కోసం పోటీ మొదలైంది. దీపికా పదుకొనే అనగానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుకుంటారు. కానీ దీపికా ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె కొత్త సినిమాకు సైన్ చేసింది అంటే అది తెలుగు చిత్రమే అవుతోంది. టాలీవుడ్ హీరో పేరే వినిపిస్తోంది. మొన్న ప్రభాస్, ఇప్పుడు చిరు. దీపిక మెల్లిగా టాలీవుడ్ లో సెటిల్ అవుతోందా? దీపికా పదుకునే బాలీవుడ్ లో తిరుగులేని కథానాయిక. ఒక దశలో హాలీవుడ్ మూవీస్ లోనూ నటించింది. ఇప్పుడు మాత్రం టాలీవుడ్ కు ఫస్ట్ ఇంపార్టెన్స్ అంటోంది. మొన్నటికి మొన్న కల్కిలో పవర్ఫుల్ రోల్ చేసింది. టాలీవుడ్ 1000 కోట్ల సినిమాలో భాగమైంది. రీసెంట్ గానే దీపిక మరోసారి రెబల్ స్టార్ సరసన నటించేందుకు డేట్స్ కేటాయించింది అని విన్నాం. యానిమల్ తర్వాత సందీప్ వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ లో ప్రభాస్ కు జోడీగా దీపిక కూడా కనిపించనుందని వార్తలు బయటకొచ్చాయి. ఇప్పుడు చిరుకు జోడీగా నటించేందుకు కూడా దీపిక డేట్స్ లాక్ చేసిందట. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కించబోతున్న పవర్ఫుల్ ఫిల్మ్ లో దీపిక భాగం కాబోతోందట. నాని ఈ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిరు చిత్రం మాత్రమే కాదు, ఇంకా దీపిక చేతిలో కల్కి 2 కూడా ఉంది. మొత్తంగా దీపిక కేర్ ఆఫ్ ఇప్పుడు టాలీవుడ్ కు మారినట్లు కనిపిస్తోంది. సింగం అగైన్ రిలీజ్ తర్వాత దీపిక తన కూతురు దువాతో గడుపుతోంది. త్వరలోనే మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోబోతోంది. హిట్ సిరీస్ లో ఇప్పటి వరకు 3 సినిమాలు వచ్చాయి. త్వరలో 4వ హిట్ వస్తుందని నాని కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇలా ఎన్ని హిట్ సినిమాలు వస్తాయి, ఎంతమంది హీరోలు కేసులు డీల్ చేస్తారంటే అందుకు శైలేష్ మరో 4 మాత్రమే అని లెక్కలు చెబుతున్నాడు. ఒక్కసారి ఆ లెక్కలేంటో చూసిద్దాం పదండి. హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అసలు సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీసే స్టోరీ పెట్టుకుని సినిమా సిరీస్ ను ప్రారంభించడం మాత్రం కొంచెం డిఫరెంట్. 2020లో హిట్ సిరీస్ స్టార్ట్ అయింది. విశ్వక్సేన్ ఫస్ట్ కేసును డీల్ చేశాడు. ఆ తర్వాత 2022లో హిట్ 2 రిలీజ్ అయింది. సెకండ్ కేసును అడవి శేష్ డీల్ చేశాడు. రీసెంట్ గా హిట్ 3తో నాని తిరిగొచ్చాడు. తనదైన శైలిలో 3వ కేసును డీల్ చేసి మెప్పించాడు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ దాటి 3వ భాగానికి భారీ వసూళ్లను అందించాడు. అందుకే 4వ భాగం ఫిక్స్ చేశాడు. ఈసారి కార్తిక్ కేసును డీల్ చేయబోతున్నాడు. అయితే హిట్ 7తో ఈ సిరీస్ కు ఎండ్ కార్డ్ పడుతుందని చెప్తున్నాడు డైరెక్టర్ శైలేష్. హిట్ 4లో కార్తిక్ హీరోగా కనిపిస్తాడు. కానీ హిట్ 5, హిట్ 4లో అంతకు ముందు కనిపించిన విశ్వక్, అడవిశేష్, నాని, కార్తిక్ నటిస్తారట. హిట్ 7లో అందరు హీరోలు కనిపిస్తారు. అలాగే హిట్ సిరీస్ కూడా ఎండ్ కార్డ్ పడుతుందట. మొత్తంగా మరో 6 ఏళ్లలో హిట్ సిరీస్ కంప్లీట్ కానుంది. ఎన్ని సినిమాలకు అనిరుద్, తమన్, డేవిడ్ డేట్స్ దొరుకుతాయి? వాళ్ళు కూడా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందుకే పెద్ది కోసం రెహమాన్ వరకు వెళ్ళాడు బుచ్చిబాబు. రెహమాన్ కూడా బిజీగా ఉంటే ఇంకా చాలా మందే ఉన్నారు. కానీ వాళ్ళు కూడా బిజీగా ఉంటే అప్పుడు సాయి అభ్యంకర్ డేట్స్ కోసం వెళ్తున్నారు. అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం
సాయినే సంప్రదిస్తున్నారట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటించే చిత్రంపై ఇప్పటికే బోల్డ్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. అట్లీతో అల్లు అర్జున్ కేవలం మూవీని మాత్రమే అనౌన్స్ చేశాడు. కానీ ఈ మూవీకి సంబంధించి చాలా రూమర్స్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, ముగ్గురు హీరోయిన్స్ అని, విలన్ ఎవరు అనేది, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది, ఇలా చాలా స్టోరీస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ లాక్ అయ్యింది అనేది టాక్. అల్లు అర్జున్ అట్లీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి సాయి అభ్యంకర్ పేరు బాగా వినిపిస్తోంది. 20 ఏళ్ల ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఐకాన్ స్టార్ న్యూ మూవీకి మ్యూజిక్ అందించబోతున్నాడట. చిత్ర యూనిట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కానీ చాలా వరకు సినిమాకు సాయి అభ్యంకర్ ను కన్ఫర్మ్ చేసే అవకాశాలే ఎక్కువట. లాస్ట్ ఇయర్ సాయి అభ్యంకర్ రిలీజ్ చేసిన కాచి సెరా వీడియో తమిళనాట పెద్ద సెన్సేషన్ సృష్టించింది. అతనికి జూనియర్ అనిరుద్ నేమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత రిలీజ్ అయిన ఆశా కూడా అనే మరో సింగిల్ కూడా సూపర్ హిట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్ కు మంచి ఫ్యూచర్ అని యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ చెప్పాయి. దాంతో కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. సూర్య నటిస్తున్న న్యూ మూవీకి లోకేష్ కనకరాజ్ నిర్మాణంలో వస్తోన్న బెంచ్ డ్రాగన్ హీరో న్యూ మూవీ ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమాకు సంగీతం అందించేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒక డైరెక్టర్ తో సమంత ప్రేమలో పడింది అనేది కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే లేడీ సూపర్ స్టార్ ఆ డైరెక్టర్ తోనే రిపీటెడ్ గా కనిపిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా శుభం రిలీజ్ వేళ ఆ డైరెక్టర్ తో ఫోటోస్ ను షేర్ చేసింది. ఇంకేముంది, శామ్ లవ్ స్టోరీ కన్ఫర్మ్ అయిపోయింది అంటూ హంగామా మొదలైంది. 2 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది సమంత. రేపో మాపో తన బ్యానర్ లోనే తెరకెక్కనున్న మా ఇంటి బంగారం సినిమా సెట్ లోకి అడుగు పెట్టనుంది. అదే ఆమె రీఎంట్రీ మూవీగా మారనుంది. ఈ దశలో సడన్ గా శామ్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా సమంత ముంబైలోనే ఉంటోందన్న సంగతి తెలిసిందే. అక్కడే వెబ్ సిరీస్లు చేస్తూ డేట్స్ బ్లాక్ చేస్తోంది. ఇదే సమయంలో ఒకే దర్శకుడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ మాత్రమే చేస్తోంది. అతను ఎవరో కాదు, గతంలో చాలా సార్లు వినిపించిన రాజ్ నిడమోరు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్స్ పై సమంత కానీ రాజ్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ శామ్ మాత్రం శుభం ప్రమోషన్స్ లో రాజ్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. పైగా న్యూ బిగినింగ్ అంటూ కామెంట్ పెట్టింది. దాంతో రాజ్ అండ్ శామ్ లవ్ స్టోరీ కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం రాజ్ నిడమూరు తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లోనే సమంత నటిస్తోంది. షూటింగ్ సెట్ లో వీరిద్దరూ మరింత దగ్గరయ్యారని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని బాగా ప్రచారం సాగుతోంది. అందుకు ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారట. శామ్ నుంచి పెళ్లి కబురు వినిపించవచ్చు అనేది బాగా ప్రచారం సాగుతోంది.